త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని అన్నారు. రైతులు, కౌలు రైతుల సాధక బాధకాలు, వాళ్ళ సంక్షేమం, వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్ తగిన సలహాలు, సూచనలు అందిస్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుండే ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ను తెరిచామని, ప్రజాభవన్ను ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు అనువుగా అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అందుకే ప్రజాపాలన కార్యక్రమంలో సంక్షేమ పథకాలకు దరఖాస్తులను స్వీకరించామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ పరిస్థితి, సాగునీటి రంగం పరిస్థితిపై పూర్తి వివరాలతో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు. మహిళలు, నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేశామని అన్నారు. రైతులు, నిరుద్యోగులకు మేలు చేసేందుకు మరిన్ని చర్యలు చేపడతామన్నారు. కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. 20 మంది పౌర సమాజ ప్రతినిధులము సీఎం రేవంత్ రెడ్డితో భిన్న అంశాలపై చర్చించామన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం, విద్యార్థుల సమస్యలు, స్కూల్ ఎడ్యుకేషన్పై అభిప్రాయాలను చెప్పామన్నారు. 10 ఏళ్లలో ఎంత నిర్బంధం ఉపయోగించారో అందరికీ తెలుసన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ, విద్యా కమిషన్లు వేస్తామని చెప్పారు. ఎన్ఐఏపై చర్చిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రజా సమస్య వాతావరణంలో సీఎంతో చర్చ జరిగిందని హరగోపాల్ పేర్కొన్నారు. ఆయన దాదాపు ఆయన గైడెన్స్లో అందరము పనిచేయడము జరిగింది. అయితే మేము చాలా విషయాలని ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టికి తీసుకొచ్చాం. తర్వాత ఈ గంటన్నర సేపు దాదాపు అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు భిన్న అంశాల మీద మాట్లాడడం జరిగింది. దాంట్లో రైతుల యొక్క సమస్య గురించి, రైతాంగము ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని గురించి, అలాగే విద్యారంగాన్ని గురించి, విద్యారంగంలో ఉండేటువంటి విశ్వవిద్యాలయాలు, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఎటువంటి సమస్యలు, ఎలా అసలు మొత్తం ప్రభుత్వ విద్య అది కూలిపోతున్నది అనేటువంటి అంశాన్ని ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. సరే, ఆయన కూడా దాని గురించి ఆలోచిస్తున్నాడు. అలాగే ఇది అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ఈ నిర్బంధం ఏదైతుందో, అంటే గత 10 ఏళ్లుగా ఎంత నిర్బంధం ఉపయోగించారు. देश में शायद ही कहीं होता है और वो पहली बार मैंने देखा तेलंगाना स्टेट फॉर्मेशन का जो स्ट्रगल हुआ, जो मूवमेंट हुआ, उसमें देखा कि तेलंगाना में कितना गहराई है सिविल सोसाइटी मूवमेंट में. जैसा प्रोफेसर गोपाल ने कहा, पूरा देश में ऐसा दिखाई नहीं देता, बहुत कम जगह है जहां दिखाई देता है. लेकिन अफसोस ये कि तेलंगाना स्टेट बना इतनी उम्मीदों से बना और उसकी उम्मीदों से जस्टिस नहीं हो पाया. దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాము. అదేవిధంగా మేము భారత్ జోడో అభియాన్ తరఫున ప్రజలకి, తెలంగాణ ప్రజలు కూడా పిలుపు ఇస్తున్నది ఏంటంటే, మన దేశంలో ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడి, రాజ్యాంగ విలువల మీద జరుగుతున్న దాడిని ఎదుర్కొనే విధంగా ప్రజలందరూ కూడా నిలవాలని, ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏవైతే ఉందో దాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి కూడా మేము గట్టిగా పౌర సమాజం తరఫున పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో మేము స్పెసిఫిక్ గా కొన్ని విషయాలు నిర్బంధ వ్యతిరేక తరఫున, తెలంగాణ పీపుల్స్ డెమోక్రసీ తరఫున ప్రాతినిధ్యం చేసినప్పుడు, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో ఇథనాల్ కంపెనీ వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక 100 మంది పైగా వారు కేసులు ఎదుర్కొంటున్నారు. ఆ కేసులు ఎత్తివేయాలని మేము కోరాము. అలాగే నిజామాబాద్ జిల్లాలో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా విజయ సంకల్ప యాత్రలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ప్రజా సంకల్ప యాత్రలను చేపట్టడం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. ఓటు హక్కు మన రాజ్యాంగం అందించిన ప్రధాన ఆయుధం. ఓటు మన బాధ్యత. మోదీ పాలనను మనం చూస్తున్నామన్నారు. మోదీ పాలనకు ముందు దేశం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో ఓసారి గమనించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేక రకాలుగా మాట్లాడుతున్నారన్నారు. 10 ఏళ్ల క్రితం దేశం, ఈరోజు దేశం ఎలా ఉందో చర్చిద్దామన్నారు.
నాడు యూపీఏ హయాంలో కేసీఆర్ మంత్రిగా కూడా పనిచేశాడని, నాడు దేశంలో శాంతి భద్రత సమస్యలు ఉండేవి, ఉగ్రవాద కార్యకలాపాలు ఉండేవని, ఇప్పుడు ప్రశాంతమైన పాలన సాగుతుందన్నారు. వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ బిజినెస్ ఎక్స్పాన్షన్ టూర్లో భాగంగా కొనసాగుతున్న ఆఫ్రికా దేశాల పర్యటనలో కీలక ఒప్పందాలు కుదిరాయి. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ కెన్యా, కోంజా టెక్నోపోలిస్లతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. కెన్యా రాజధాని నైరోబీలో పర్యటించిన సందర్భంగా కెన్యాలో భారత హైకమిషన్ నామ్గ్యాసీ కంపా నేతృత్వంలోని అధికారులు WTITC చైర్మన్ సందీప్ మక్తల సారథ్యంలోని బృందానికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధికారులు వివిధ వేదికలతో ప్రాథమిక చర్చలు విజయవంతంగా జరిగాయి. తదుపరి దశల్లో పలు ఒప్పందాలు కుదుర్చుకొనున్నారు. ఆఫ్రికాలోని కీలక దేశాల్లో ఒకటైన కెన్యాలో తెలుగు రాష్ట్రాల్లోని టెక్నాలజీని, వ్యాపార అవకాశాలను అనుసంధానం చేసేందుకు WTITC చైర్మన్ సందీప్ మక్తల సారథ్యంలోని బృందం పర్యటించింది. అయితే ఈ సందర్భంగా కెన్యాలో భారత హైకమిషన్ నామ్గ్యాసీ కంపా నేతృత్వంలోని అధికారులు వివిధ వేదికల బృందం సాదర స్వాగతం పలికి బిజినెస్ ఎక్స్పాన్షన్ టూర్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సందీప్ మక్తల నాయకత్వంలోని బృందం అధికారులు వివిధ వేదికలతో విజయవంతంగా ప్రాథమిక చర్చలు జరిపింది. భారతదేశంలోని వివిధ నూతన టెక్నాలజీలు, అందుబాటులో ఉన్న వ్యాపార అవకాశాలు, తెలుగువారి సారథ్యంలోని టెక్నాలజీల గురించి వివరించారు. అయితే ఈ సందర్భంగా చర్చల్లో పాల్గొన్న కెన్యా సంస్థ కోంజా టెక్నోపోలిస్ అక్కడికక్కడే WTITCతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు వచ్చింది. మహాత్మా జ్యోతిబావు పూలే భావజాలంపై మరింత పరిశోధన జరగాలని కురుక్షేత్ర యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ SK చాహల్ అన్నారు. సత్యధర్మ అనేది పూలే తాత్వికత అని చెబుతూ దాని గురించి వివరించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సహకారంతో నిర్వహిస్తున్న ఈ సదస్సు ప్రారంభోత్సవంలో కీలక ఉపన్యాసకుడిగా ప్రొఫెసర్ SK చాహల్ హాజరయ్యారు. పూలే మతపరమైన ఆలోచనలు, సత్యం సిద్ధాంతాల గురించి వివరించారు. ఆ తర్వాతి రోజుల్లో ఆయన అంబేద్కర్ను ప్రభావితం చేశారని అన్నారు. అదేవిధంగా 19వ శతాబ్దంలో పూలే ప్రవచించిన సత్యధర్మ సిద్ధాంతం ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పారు. అంబర్పేట డివిజన్లో వేలుముద్ర క్లోనింగ్ రాకెట్ ముఠ గుట్టురట్టు చేసింది సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం. శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు శివయ్య, ఉమేష్, శివరాంలను అరెస్ట్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు క్లోనింగ్ చేసిన వేలుముద్రలతో అక్రమంగా జీతాలు వసూలు చేస్తున్నారు. అంబర్పేట పారిశుద్ధ్య కార్మికులు కొవ్వొత్తుల మైనపు పొరలపై తమ వేలుముద్రలు నొక్కి MCL, అదేవిధంగా ఫెవికాల్, డెండ్రైవ్ జిగురు, మైనపును ఉపయోగించి డూప్లికేట్ వేలుముద్రలను క్లోనింగ్ చేస్తారు. తద్వారా సింథటిక్ బొటన వేలు ముద్ర వేస్తారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులను పర్యవేక్షిస్తూ వారికి JHMC అధికారులు కేటాయించిన బయోమెట్రిక్ పరికరాల ద్వారా రోజువారీ హాజరు నమోదు చేస్తారు. ఈ పరికరాలలో పారిశుద్ధ్య కార్మికుల వివరాలు ఉంటాయి. వారి హాజరు ద్వారా మార్కు చేయబడుతుంది. హాజరు కాని కార్మికుల వేలుముద్రలను క్లోనింగ్ చేసి వారి వేతనాలు అక్రమంగా పొందేందుకు పథకం రచించారు. తమ పథకం ప్రకారం నిందితులు పారిశుద్ధ్య కార్మికుల వేలుముద్రలను సేకరించారని, వీరిలో కార్మికులు శివయ్య, ఉమేష్ కింద పనిచేస్తున్నారని, వారితో వేతనాలు పంచుకోవాలనే అవగాహన ఉందని యూట్యూబ్ ద్వారా ఈ ప్రక్రియను వీక్షించి నకిలీ వేలుముద్రలను తయారు చేశారు. హైదర్నగర్ డివిజన్లోని గౌతమ్ నగర్లో నిర్మాణం కోసం చేపడుతున్న సెల్లార్తో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. గతంలోనూ రోడ్డు కుంగిపోయి భయాందోళనకు గురయ్యారు. హైదర్నగర్ డివిజన్లో గల కొన్ని నెలలుగా నిర్మాణం చేపడుతుంది పండిత్ కన్స్ట్రక్షన్ సంస్థ. మరలా నిర్మాణం చేస్తుండగా మళ్లీ కూలుతుందనడంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్లకు ప్రమాదం పొంచి ఉందని భయపడుతున్నారు ప్రజలు. నిర్మాణం చేస్తున్న సంస్థపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు. పలుమార్లు ఘటనలు జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు, GHMC సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. కుల్సంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పురాణా పూల్ కూడలి వద్ద మ్యాన్ హోల్ మరమ్మతులు చేస్తున్న సమయంలో 2 కూలీలు మృతి చెందారు. 3 కూలీలు కలిసి పనిచేస్తుండగా ఒకరిని స్థానికులు కాపాడగలిగారు. కుల్సంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.
పురాణా పూల్ కూడలి వద్ద మ్యాన్హోల్ క్లీన్ చేస్తున్న సమయంలో 2 కూలీలు మృతి చెందారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులతో పాటు డిఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకుని మృతదేహాలను వెలికితీసి ఉస్మానియాకు తరలించారు. అప్సిగూడ విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అకౌంట్స్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న సామ విజయసింహారెడ్డి నాచారం కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్నారు. విజయసింహారెడ్డి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అప్సిగూడ విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. అకౌంట్స్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న సామ విజయసింహారెడ్డి నాచారం కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న భరత్ పెండింగ్ జీతం ఫైల్ కొరకు 35,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం శుక్రవారం అధికారులు దాడులు చేసి విజయసింహారెడ్డిని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని అధికారులు చెప్పారు. పటాన్చెరువు మండలం ముత్తంగి చెరువులో జారిన అబ్దుల్లా అనే వ్యక్తి గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి గల్లంతయ్యారు. పటాన్చెరువు మండలం ముత్తంగి చెరువులో పడి అబ్దుల్లా అనే వ్యక్తి గల్లంతయ్యాడు. ముత్తంగి గ్రామంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న అబ్దుల్లా అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు ఈతగాళ్లతో వెతుకుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి ప్రతి సవాల్ విసిరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మనమిద్దరం రాజీనామా చేసి మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేద్దామా అని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ గురువారం సవాల్ విసిరారు. ఈ సవాల్పై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని, అప్పుడు ఇద్దరం అదే నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామని ప్రతి సవాల్ విసిరారు. సిరిసిల్లలో కేటీఆర్ పై తాను గెలిచి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను కనుక ఓడిపోతే ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని, మరి కేటీఆర్ ఓడిపోతే పార్టీని మూసేసుకుంటానని కేసీఆర్ చెప్పగలరా అని సవాల్ చేశారు. లోక్సభ పోటీలో తమకు ప్రత్యర్థి బీజేపీ, బీఆర్ఎస్ కాదు అని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని ప్రపోజల్ పెట్టామన్నారు. నల్గొండ, భువనగిరి ఎక్కడ నుండైనా పోటీ చేయాలని కోరుతున్నామని తెలిపారు. సిరిసిల్ల, సిద్దిపేట గజ్జోలో పెట్టుకొని ఆపడలు 30,000తో గెలిచినాము, మేము 55,000తో గెలిచినాము. 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్సిడెంట్తో. మల్కాజ్గిరి సంబంధం ఏంది, అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా, అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని సార్ అయిపోతుంది. ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 years కాంగ్రెసే ఉంటాం రూలింగ్. ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. మన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతో పబ్లిక్ మీటింగ్ మరి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టాము. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంటే. మల్కాజ్గిరి పార్లమెంటుపై కేటీఆర్ సవాల్పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కరీంనగర్ పార్లమెంటు మాజీ సభ్యుడిగా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంటు పరిధిలోనిది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో ఎక్కడైనా పోటీకి సిద్ధమా, రాజీనామా చేస్తామని పొన్నం కేటీఆర్కు సవాల్ విసిరారు. కేసీఆర్ మానసపుత్రిక బొందలగడ్డగా మారిందన్నారు. అప్పుడు కాళేశ్వరం మానసపుత్రిక అయింది, కాంగ్రెస్ నాయకులు పోతే బొందలగడ్డ అయిందా అని ప్రశ్నించారు. లేకుండా 32 మెడికల్ కాలేజీ బదులు 32 వాట్సాప్, ఫేస్బుక్ యూనివర్సిటీలు పెడితే బాగుండని పెట్టి ఎక్కడైనా చిన్న పొరపాటు. నేను సీతక్క గారు నాకు ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన కారు రిపేర్ అంటే సమ్మక్క సారక్క దగ్గరికి మిత్రుడు, మా కాంగ్రెస్ కంటెస్టెడ్ క్యాండిడేట్ కార్ అది. పెద్ద కారు తిరిగి అరగదు లేదా ఎస్సీబీసీలకు, దాని పెద్ద ట్రోలింగ్ చేశారు. సిరిసిల్లలో మా కార్యకర్తలతో, మా కుటుంబ సభ్యులతో మాట్లాడి దాన్ని ట్రోలింగ్ చేశారు. మా కవంపల్లి సత్యనారాయణ గారు సోదరి లాంటి కేక్ రాస్తే దాన్నో స్టోరీ చేశారు. అంటే వీళ్ళకి ఏం ఎక్కడ లేదు, ఇట్లాంటివి చెప్తే స్టోరీ చేశారు. సో వాళ్ళు దే ఆర్ టేకింగ్ క్లాసెస్ ఆన్ సోషల్ మీడియా. వాళ్ళు సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని, మా ప్రజాప్రతినిధులను, మంత్రుల్ని, శాసనసభ్యుల్ని వాళ్ళు విస్తృతంగా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కొంత వాస్తవాలు తెచ్చుకోవడానికి.
హైదరాబాద్ శిల్పారామంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. టూరిజం బలోపేతం చేయడంతో పాటు శిల్పారామం వైభవం పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు తెలంగాణ టూరిజంను నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని చెప్పారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసము ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. టూరిజం గైడ్ల తయారీ కోసం ప్రత్యేక కోర్సులు ప్రవేశపెడుతున్నామని అన్నారు. టూరిజం ప్రమోట్ చేసి ఆదాయం వనరులు పెంచుతామన్నారు. సింగపూర్, దుబాయ్ లాంటి ఎడారి ప్రాంతాల్లో టూరిజం పైనే అదనపు ఆదాయం వస్తుందన్నారు. భారతదేశంలో టూరిజంలో నంబర్ 1గా నిలపాలి, ప్రపంచ ఇతర దేశాలతో పోటీ పడాలనేదే మా యొక్క లక్ష్యం. సంబంధిత శాఖ మంత్రిగా లక్ష్యం అదే. ఆ దిశగానే ఆలోచనలు, ఆ దిశగానే అడుగులు పడే కార్యక్రమం చేసి వచ్చేటువంటి భవిష్యత్తులో వీళ్ళ త్వరలో దీనికి 100% ఆ లక్ష్యాన్ని చేరుకుంటామనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. నేను విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎన్నో ప్రపంచం ఈరోజు ఒక కుగ్రామంగా మారింది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఫార్చునేట్గా ఇంట్లో కూర్చొని ఈరోజు సెల్ ఫోన్ వచ్చి ఒకప్పుడు వినేది అరచేతిలో వైకుంఠం అని. ఈనాడు ఆ అరచేతిలో వైకుంఠం అంటే ఇలా సెల్ ఫోనే వైకుంఠం. సెల్ ఫోన్లో ప్రపంచం మొత్తం కనపడతా ఉంది. అయినా మనం దాన్ని వినియోగించుకోవట్లేదు, వాటిని వాడటం లేదు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద చిన్న సమస్యను చాలా పెద్దదిగా చేసి చూపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. శుక్రవారం చెలో మేడిగడ్డ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ బ్యారేజీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నిపుణులు పరిశీలించింది. అదేవిధంగా అనంతరం కేటీఆర్ మాట్లాడారు. మేడిగడ్డ కుంగుబాటుపై నిపుణులతో కమిటీ వేయాలన్నారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చిన్న సమస్యలను భూతద్దంలో చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు అనవసరంగా కట్టారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా 1,00,000 కోట్ల రూపాయలు వృధా అయ్యాయని చెప్పడం విడ్డూరమడ్డారు. బీఆర్ఎస్ పై ఉన్న పగను రైతులు రాష్ట్రంపై చూపవద్దని సూచించారు. 1.6 కిలోమీటర్ల ఉన్న ఈ బ్యారేజీలో కేవలం 50 మీటర్ల ప్రాంతంలోనే సమస్య ఉందన్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదని వాపోయారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం, గుండ్ల వాగు 2 సార్లు కట్టుకుపోయాయని గుర్తు చేశారు. నాగార్జున సాగర్, శ్రీశైలంలోనూ లీకేజీలు వచ్చాయన్నారు. వాటిని తాము ఎప్పుడు రాజకీయం చేయలేదని గుర్తు చేశారు. నిపుణుల సలహాలతో మేడిగడ్డ పునరుద్ధరించాలని కోరారు. మేడిగడ్డ పరిశీలనకు కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి, ప్రశాంత్ రెడ్డి, దయాకర్ రావు, నిరంజన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు వెళ్లారు. నిపుణులతో కమిటీ వేయండి, రిపోర్ట్ తీసుకోండి, సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టి వరద వచ్చే నాటికల్లా బరాజును మళ్లీ సేఫ్ స్టేట్ కు తీసుకురండి అని చెప్పి మా డిమాండ్. రైతుల మీద పగబట్టకండి, రాష్ట్రం మీద పగబట్టకండి. పగబడితే కోపం ఉంటే రాజకీయంగా మా మీద తీర్చుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఇవాళ 1.6 కిలోమీటర్ బరాజులో 50 మీటర్లలో సమస్య ఉంటే అదేదో ఎప్పుడూ జరగదన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. కడెం ప్రాజెక్ట్ ఇదివరకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కట్టినారు, 2 సార్లు కొట్టుకొని పోయింది. గుండ్లవాగు 2 సార్లు కొట్టుకుపోయింది. ఎన్నో ప్రాజెక్టులు 1-2 గదులు చెప్తే సాగర్ లో లీకేజీలు వచ్చినాయి, శ్రీశైలంలో వచ్చినాయి. కానీ మేమన్నాడు రాజకీయంగా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ప్రభుత్వానికి కోరేది నిపుణుల సలహాలు తీసుకోండి, పునరుద్ధరించండి, రాజకీయం బంద్ చేయండి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి దిద్దుబాటు చర్యలు తీసుకొని సత్వరమే రిపేర్ చేయాలని. బెంగళూరులో భారీ బ్లాస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించినట్లుగా నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని కీలక ప్రాంతాలు, జనం రద్దీ ఎక్కువగా ఉండే ఏరియాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా వెల్లడించారు. బెంగళూరులో బ్లాస్టింగ్లకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్లో ఇవాళ భారీ బ్లాస్టింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కేఫ్లోని సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కీలక విషయాన్ని గుర్తించారు. ఓ వ్యక్తి కేఫ్లో బ్యాగ్ను వదిలి వెళ్లిన తర్వాత బ్లాస్ట్ జరిగినట్లు గుర్తించారు. రామేశ్వరం కేఫ్లో జరిగింది బాంబ్ పేలుడేనని పోలీసులు నిర్ధారించారు. దీంతో కేఫ్లో బ్యాగ్ వదిలిన వ్యక్తి కోసం గాలింపు మొదలుపెట్టారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై టీజీఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంజనీర్లతో సంబంధం లేకుండా కేసీఆర్ డిజైన్లను మార్చారని విమర్శించారు. తరచూ డిజైన్లను మార్చుకుంటూ పోయారని మండిపడ్డారు. మార్చిన డిజైన్లకు అనుమతులు కూడా తీసుకోలేదని అన్నారు. బ్యారేజీ నిర్మాణానికి మేడిగడ్డ సరైంది కాదని కేంద్ర జలసంఘం చెప్పిందని, ఆ హెచ్చరికను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కోదండరాం అన్నారు.
పంప్ హౌస్ లో ముడుగుతాయని హెచ్చరించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డిపిఆర్ ను ఆమోదించకుండానే పనులు ప్రారంభించారని అన్నారు. ఫామ్ హౌస్ కు ప్రయోజనాల కోసమే కేసీఆర్ ఇలాంటి పనులు చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి, కాగ్ ఇచ్చిన నివేదికలపై కోదండరాం రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలన లాంటి దుర్మార్గపు పాలనను ఎప్పుడూ చూడలేదని, భవిష్యత్తులో కూడా చూడలేమని కోదండరాం విమర్శించారు. బంగారు తెలంగాణను సంక్షోభంలోకి నెట్టేస్తారని మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో దొంగే దొంగ అన్నట్టుగా బీఆర్ఎస్ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. స్పష్టంగా చెప్పిండ్రు. కేవలము ఏదో సాంకేతిక భూభౌతిక లోపాల వల్ల జరిగిన తప్పిదం కాదు ఇది. ప్రణాళిక, డిజైన్, నిర్మాణము, నాణ్యత, నిర్వహణ అన్ని రంగాల్లో దొర్లిన తప్పుల వల్లనే ఇది జరిగింది అని కూడా అన్నారు. విషయాలు స్పష్టంగా చెప్పిండ్రు. మేడిగడ్డ లొకేషన్ తప్పు, ఇక్కడ మీరు నిర్మాణం చేయటానికే వీల్లేదు, ఈ సైట్ పనికిరాదు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు. అయినప్పటికీ కూడా హడావిడిగా మేడిగడ్డ దగ్గరనే డిజైన్ చేసి ఇవాళ కేటీఆర్ చెప్పినట్టు దీన్ని మరమ్మత్తు చేయటం అంటే గోదావరిలో నీళ్లు పోసిన పైసలు పోసినట్టే లెక్కదు గాని అవి మాత్రం నిర్మాణానికి పనికొచ్చేటి కావు. వెనకడికి గోదావరిలో పుణ్యం వస్తుందని చెప్పి రైళ్ల ప్రయాణం చేసేటోళ్ళు 5 పైసలు 10 పైసలు వేసేటోళ్ళు. కానీ ఇట్లా ₹1,00,000 వేయటం కింద కాంట్రాక్టర్లు ఎరుకోవటం మాత్రం కేవలం కేసీఆర్ పాలనలోనే మనం చూస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో చిప్ప పెట్టిందని బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన హైదరాబాద్లో మాట్లాడారు. రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం పరిధి మించిపోయినా కొత్తగా అప్పు తీసుకునేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ముందుకు సాగిపోతుందంటే అందుకు ప్రధాని మోదీయే కారణమన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మోదీకి ఓటు వేసి మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 65% మంది ముస్లింలు మోదీ పథకాలతో లబ్ధి పొందుతున్నారని, అందుకే బీజేపీకి ఓటు వేయాలని అందరినీ తాము గర్వంగా అడుగుతున్నామన్నారు. గ్రామీణాభివృద్ధి మోదీ వల్లే సాధ్యమవుతుందన్నారు. 9,000 కోట్ల అప్పు ఇవ్వలేకపోతే తెలంగాణ రాష్ట్రం చీకట్లోకి వెళ్లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని బీజేపీకి ఓటు వేసి అత్యధిక సీట్లలో గెలిపిస్తే మరిన్ని నిధులు తెచ్చుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీకి ఓటు వేయాలని అడగలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్నారని, చర్యలు మాత్రం లేవని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేసి కేవలం మేడిగడ్డతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలకు సమాన అవకాశాలు కల్పించాలని బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో కోరారు. అదేవిధంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సబ్బండ వర్గాల ఆత్మ గౌరవ సదస్సును నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు దాసు సురేష్ తెలిపారు. సామాజిక న్యాయం అంటూ జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అదే ప్రచారంతో తెలంగాణలో అధికారం చేజిక్కించుకుందని అన్నారు. అధికారం చేపట్టిన వెంటనే సామాజిక న్యాయానికి తూట్లు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతూ మిగిలిన వర్గాలకు అన్యాయం చేస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని మేధావులు, ఉద్యమకారుల నాయకులు, కళాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ప్రభుత్వ ఉద్యోగులు తదితరులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ మేము బీసీ రాజ్యాధికార సమితి నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే గత ప్రభుత్వం ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా లేదని చెప్పి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజలంతా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తున్నా అని చెప్పి చెప్తున్నా కూడా ఇక్కడ అవకాశాలు కావచ్చు, లేకపోతే పదవులు కావచ్చు, కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి పరిమితమై మిగతా వర్గాలను వివక్షకు గురి చేస్తున్నది. మరి కాబట్టి సబ్బండ వర్గాలు ఏవైతే బీసీ, దళిత, మైనారిటీ, గిరిజన వర్గాలు ఉన్నాయో ఈ వర్గాలన్నిటి కూడా అవకాశాలు కల్పించేటటువంటి విధంగా పరిపాలనలో వాళ్లను కూడా భాగస్వామ్యం చేసేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోవాలనేటటువంటి విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చేటటువంటి విధంగా, అదే రకంగా అనేక మంది తెలంగాణ మేధావులు ఉద్యమ సమయం నుంచి కూడా అసలు భావిస్తున్నటువంటి కుటుంబాల యొక్క వ్యక్తులు కూడా రేపు వాళ్ళ యొక్క అభిష్టాలని, వాళ్ళ యొక్క ఆకాంక్షలను తెలియజెప్తే దాన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని తలుచుకున్నాం. ఎస్సీ వర్గీకరణ కోసం దండోరా ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన మాదిగ అమరవీరుల చిత్రపటాలకు పార్షిగుట్టలోని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత సాధించి మాదిగ అమరవీరులకు నిజమైన నివాళులు అర్పిస్తామని మందకృష్ణ అన్నారు. జాతి అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన వీరులు ఎల్లప్పుడూ మాదిగ ప్రజలు గుండెల్లో నిలిచి ఉంటారని అన్నారు. మాదిగ అమరుల ఆశయ సాధన కోసం జాతి యావత్తు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వీరులకు ఏనాడు మరణం ఉండదని, చరిత్రలో చిరస్మరణీయులుగా చిరకాలం కీర్తించబడతారని తెలిపారు. ఎస్ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు ఉద్యమం ఆగదని కొనసాగుతుందని తెలిపారు. మునుముందు మనం ఏ కర్తవ్యాల కోసమైతే మనం ఇంకా ముందుకు సాగాలనుకుంటున్నామో వాటి దిశగా కూడా
ఇంతే నిజాయితీగా, మరింత నిజాయితీగా ఇప్పటి వరకు ఎంత శ్రమ అయితే చేస్తున్నామో ఆ శ్రమకు మరింత అదనంగా జోడించి ఏ త్యాగ నీతితోటైతే మనం ఈ ఉద్యమాన్ని ఇంతకాలం నిలబెట్టుకుంటూ నడుపుతూ వచ్చామో మరింత త్యాగ నీతితో అవినీతికి పాల్పడిన అధికారులపై కాంగ్రెస్ ప్రభుత్వంలో కఠిన చర్యలు తీసుకుంటామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని తమ దృష్టికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చారని తెలిపారు. అవినీతి అధికారులను ఏసీబీకి పట్టిస్తే కేఎల్ఆర్ ట్రస్ట్ నుండి 1,00,000 బహుమతి ఇస్తామని బహిరంగ ప్రకటన చేశారు. వచ్చే ప్రజలు, లబ్ధిదారులకు పారదర్శకంగా పనిచేయాలని కేఎల్ఆర్ విజ్ఞప్తి చేశారు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో విపరీతమైన అవినీతి, ప్రతి ఆఫీసులో అవినీతి అని ప్రతి వాళ్ళు ఈరోజు చర్చ జరుపుతూ ఉన్నారు. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఆఫీసర్లకు అందరికీ తెలియజేస్తున్నాను, ఎక్కడ కూడా అవినీతిని ఊరుకునేది లేదు, జరగనిచ్చేది లేదు. మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు ఏ పనికి పోయినా, ఏ ఆఫీస్కి పోయినా ఇమ్మీడియట్గా ఆ పనిని ఎస్ ఆర్ నో చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక ఎవరైనా మిమ్మల్ని ఆ పని జరగకుండా ఉంటే మీరు ఇమ్మీడియట్గా నా దగ్గరికి అప్రోచ్ కావాల్సిందిగా కోరుతున్నా. ఇంకొకటి, ఈ అవినీతి తగ్గించడానికి గాను ఏసీబీ కూడా స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. అవినీతి పరులు డబ్బులు అడిగితే నేనే ఆ డబ్బులు ఇస్తా, మీరు ఆ డబ్బులు ఇచ్చి నాకు చెప్పండి, వాళ్ళను ఏసీబీ అధికారులకు పట్టిస్తా. మీరు పట్టించడానికి సహకరించిన వాళ్లకు ₹1,00,000 ప్రైజ్ ఇస్తా కేఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా. అవినీతి అంతమే నా పంతం.